ఇడ్లీ ఇలా మిగిలిపోయిందని బాధపడుతున్నారా? అయితే వచ్చేయండి, ఒక స్నాక్ రెసిపీ చేసేద్దాం. ఎక్కువ శాతం మనకి ఇడ్లీలు అనేవి మిగిలిపోతూ ఉంటాయి కదా. మిగిలిన ఇడ్లీని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. వాటితో ఇలా ఈవినింగ్ స్నాక్ రెసిపీ చేసేసారంటే చాలా ఇష్టంగా లాగించేస్తారు, పిల్లలైనా పెద్దవారైనా సరే. ఇప్పుడు ఈ ఈవినింగ్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. బయట ఎక్కువ రేట్ పెట్టుకునే కన్నా కూడా మిగిలిన ఇడ్లీలతో ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేవండి, లొట్టలు వేసుకుని తినేస్తారు. ఇప్పుడు మిగిలిన ఇడ్లీలని ఇదిగోండి ఇలా తీసుకున్నాను. ఒక చాక్ తీసుకొని వీటిని ఇలా పొడవుగా కట్ చేయండి. ముందు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని మీడియం ముక్కల కింద కట్ చేయండి. అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద అనమాట. మనకి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది, అలాగే రవ్వ రవ్వలాగా అవ్వకోకుండా కూడా ఉంటుంది. ఈ సైజు ముక్కల కింద కట్ చేసుకుని ఇలా ఒక బౌల్లోకి వేసుకొని నేను పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కారపొడి అనేది ప్రిపేర్ చేసుకుందాము. ఒక 5 ఎండుమిర్చి, మినపగుళ్ళు వచ్చేసి ఒక 3 టీ స్పూన్లు తీసుకున్నాను నేను చిన్న టీ స్పూన్తో. అలాగే రైస్, ఏ రైస్ అయినా పర్వాలేదండి, ఒక 2 టీ స్పూన్ల వరకు రైస్ తీసుకోండి. పచ్చిశనగపప్పు వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు, ఎండు కొబ్బరి ముక్క ఉంటే ఒక చిన్న మీడియం సైజ్ ముక్క తీసుకోండి. అలాగే మిరియాలు వచ్చేసి ఒక 10 తీసుకొని వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న మిగిలిన ఇడ్లీ పీసుల్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. గ్యాస్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. మనకి డీప్ ఫ్రైకి ఎంత అయితే పడుతుందో అంత ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అదే మీకు క్వాంటిటీలో చెప్పాలంటే ఒక 150 గ్రాముల వరకు ఆయిల్ అనేది తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ని ఇందులో వేసుకుందాం. ఇలా వేసుకుని హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి, ఇలా కలుపుకుంటూ. ఆయిల్ అనేది అస్సలు పీల్చకూడదంటే హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. ఆయిల్ అనేది మనకి అస్సలు పీల్చదు. ఇదిగోండి ఇలా గోల్డెన్ రెడ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, కలర్ అనేది ఇలా రెడ్ కలర్ రావాలన్నమాట. ఇలా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా మనకి క్రిస్పీగా చాలా క్రంచీగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలి ఇడ్లీ పీసులను కూడా అదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసేయండి. ఇప్పుడు మనం కారప్పొడి అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇడ్లీ పీసుల్లోకి. ముందుగా ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు మనం తీసుకున్న పచ్చిశనగపప్పు, రైస్, అలాగే మినపగుళ్ళు, మిరియాలను కూడా ఇందులో వేసేయండి. వేసేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోయే అవకాశం ఉంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కొంచెంగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకొని ముందుగా తీసుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసేసి లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసేయండి. కలపడం మాత్రం ఆపొద్దండి, కలపడం ఆపారంటే మనకి మాడిపోయే అవకాశం ఉంది. ఇలా దూరగా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఇప్పుడు వీటిని దింపి చల్లారనివ్వండి. చూడండి ఇలా లైట్గా దూరగా వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువగా బ్లాక్గా చేయొద్దండి. ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా తీసుకున్న ఎండు కొబ్బరి, ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఈ పోపు దినుసులు మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసేసి మూత పెట్టేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తని పౌడర్ లాగా చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చూసారుగా మనకి ఎక్కడ పలుకు లేకుండా చక్కగా ఇలా పౌడర్ లాగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా వేసి మరలా మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత చూడండి మనకి పౌడర్ అనేది ఇలా కలర్ఫుల్గా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ కారపొడిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ క్రిస్పీ మిగిలిన ఇడ్లీ పీసులని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు మనం చూసారుగా మనం వేయించుకున్నాం ఇడ్లీ పీసులు ఎంత క్రిస్పీగా వచ్చాయి. ఆయిల్ అనేది అస్సలు పీల్చలేదు, మనకి చేతికి కూడా ఆయిల్ అనేది ఎక్కడ అంటడం లేదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా పట్టుకున్న ఈ పౌడర్ని, అదేనండి కారపొడిని, ఈ కారపొడిని 2 టీ స్పూన్ల వరకు వేసుకోండి. ఇలా వేసుకొని చేతితో బాగా మిక్స్ చేసేయండి. మనకి ఈ కారపొడి అంతా కూడా ఈ పీసులో పట్టేటట్టు బాగా కలుపుకోండి.
ఇలా కలిపేశారంటే చక్కగా ఆ కారప్పొడి అనేది ఈ పీసులకు పట్టేస్తుంది అనమాట. పిల్లలైతే 1కి 4 లాగించేస్తారు. పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఉదయం టిఫిన్ లాగే కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా క్రంచీగా క్రిస్పీగా మిగిలిన ఇడ్లీలతో మనకి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా రెడీ చేసేయండి. రెడీ చేసుకుని ఇలా వచ్చింది ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఎప్పుడైనా ఇడ్లీలు మిగిలినప్పుడు పక్కన పెట్టేయకోకుండా ఇలా ఈవినింగ్ స్నాక్ రెసిపీ లాగా చేసి పిల్లలు అలాగే పెద్దవారు కూడా సర్వ్ చేసి వచ్చేయండి. లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.